audio jungle. నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గోదావరి ఖని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ముఖ్య సలహాదారులు పులి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పులి మోహన్, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రాజయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరుకుళ్ల రాజనరసయ్య తదితరులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి రాజ్యాంగాన్ని అందించి దిశానిర్దేశం చేసిన గొప్ప మహోన్నతుడు, త్యాగశీలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ మేధావిగా దళిత, బహుజన, అణగారిన వర్గాలకు దిక్సూచిగా ఉన్న అంబేద్కర్ నేడు ప్రపంచానికి మార్గదర్శకుడయ్యారన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వలని సకల జనులకు సమన్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు. ప్రపంచ దేశాల మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను మనమంతా ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మాల మహానాడు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ, కష్టం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, అందరికీ సమానత్వం కలిగేలాంటి గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి. రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు. ఆ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను అన్నింటిని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అందరికీ కూడా సమాన హక్కులను, చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇలా నిర్మితమై ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే సమానంగా జీవించాలనేటువంటి ఒక గొప్పగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా వారికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి ఒక గొప్ప చట్టాలు, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడము అంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఆర్టికల్స్ ద్వారా అనేది అలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జీవించేటువంటి హక్కులన్నింటినీ కూడా పొందేటువంటి విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కును అందరికీ అందేటువంటి విధంగా పాలకులు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా అందరికీ అందించాలని సందర్భంగా ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాల నాయకులందరూ కూడా గొప్పగా నిర్వహించారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తారు. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని 2015లో వాళ్ళ అప్పుడున్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం ఇవాళ ఈ ఒక్కరోజుతోటి కాదు, ప్రతినిత్యం కూడా చర్చ జరగాల. ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానిది. ఇవాళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. ఇవాళ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ద్వారా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. అందుకొరకే ఇవాళ ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి IAS, IPS వరకు, ఇవాళ గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి ఇవాళ ముఖ్యమంత్రి, ప్రధాని మంత్రి వరకు కూడా ఇవాళ భారత రాజ్యాంగం యొక్క అవకాశాలతో ఇవాళ మనం పొందుతూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా భారత రాజ్యాంగం దినోత్సవం గురించి కూడా ప్రతి చోట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ మాలాంటి ఎంతోమంది మహిళలు ఇవాళ బయట ప్రజా ప్రతినిధులుగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఇవాళ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మరి ఎంతో గొప్పదిగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ 26. ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు, అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో SC, ST, BC మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న SC, ST, BC మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతిలోకి వస్తుంది. ఈ రాజ్యాన్ని ఏలే శక్తి కూడా మనలోకి వస్తుంది. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న SC, STలందరూ కూడా ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులన్నిటినీ సాధించుకునేందుకు తప్పకుండా SC, ST, BCలందరూ కూడా ఐక్యతతోటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదనేది ఈ రాజ్యాంగాన్ని రచించిన రోజును ఈరోజు ప్రజలందరికీ కూడా ఆయన అంకితం చేసిన రోజున ఒకసారి SC, ST, BCలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.